ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి భారీగా వరద వస్తుండటంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ, దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్కు భారీగా వరద వస్తుంది. దీంతో అన్ని గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు పంపిస్తున్నారు. ఇక భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. 37 అడుగులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతుంది. భద్రాచలం వద్ద స్నాన ఘట్టాలు నీట మునిగాయి. ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులో వరద ముంపు తీవ్రత కనిపిస్తోంది. కోనసీమ జిల్లాలోని కోటిపల్లి రేవు దగ్గర గోదావరి ఉధృతి పెరిగింది. గోదావరి నది మధ్యలో కచ్చా రహదారికి గండిపడింది. దీంతో కోటిపల్లి, ముక్తేశ్వరం దగ్గర ప్రయాణాలను అధికారులు నిలిపివేశారు.